మౌన పోరాటం మౌన పోరాటం. అత్తయ్య నేను వాకింగ్కి వెళ్ళొస్తాను. ఏంటి? వాకింగ్కి వెళ్ళొస్తాను. ఓ సరే సరే, జాగ్రత్త. అత్తయ్య తీసుకోండి. రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా. నీ ఊసులనే నా ఆశలుగా, నా ఊహలనే నీ భాషలుగా అనుకుంటిని కలగంటిని నీ వెర్రిగా. నీ కన్న కలలు నీ కళ్ళతోనే నాకున్న తావు నీ గుండెలోనే. కాదన్న నాడు నేనేను జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఎదలో రాగాల మాలై పాడాలి ఏదిది? అవంతి, నాకేదో తగిలిందమ్మా కాలికి. అవంతి, అవంతి, అయ్యో అవంతి ఎక్కడున్నావు? అమ్మా అవంతి, అవంతి, అమ్మా అవంతి, 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 అయ్యో ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నొప్పి భరించలేకపోతున్నాను అత్తయ్య. అయ్యో నొప్పులు మొదలయ్యాయా? ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరే, ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్య కదలట్లేదు అత్తయ్య. అయ్యో ఏంటి పాప కదలట్లేదా? అయ్యో అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? అత్తయ్య పాప కదలట్లేదు. అయ్యో వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎలా? ఇంట్లో ఎవరు లేరే. అయ్యో అయ్యో అవంతి, అవంతి కొంచెం ఓర్చుకోమ్మా. వెంటనే దుర్గకి ఫోన్ చేస్తాను. ఉండు, ఫోన్ ఎక్కడుంది? అయ్యో అక్కడే ఉంది. అయ్యో ఫోన్. అయ్యో అవంతి, అయ్యో అవంతి, అయ్యో అయ్యో అవంతి కొంచెం ఓర్చుకోమ్మా, ఓర్చుకోమ్మా. మావయ్యకి ఫోన్ చేయమ్మా, ఫోన్ చెయ్యమ్మా, చెయ్యమ్మా. కొంచెం ఓర్చుకో, ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి. హలో అమ్మా
జానకి ఎలా ఉన్నావమ్మా? మావయ్య మావయ్య అమ్మా ఏమైందమ్మా? మావయ్య అవంతికి నొప్పులు వస్తున్నాయి. ఇంట్లో ఎవరు లేరు మావయ్య. ఇంతకీ దుర్గెక్కడుంది? ఒక్క నిమిషం అమ్మా. అమ్మా దుర్గమ్మా, అమ్మా దుర్గా, అమ్మా దుర్గా. దుర్గా. మావయ్య అమ్మా ఏమైంది? ఏంటి అరుపులు? ఎవరైనా వింటే ఏంటి పరిస్థితి? అయ్యో, అక్కడ అవంతికి నొప్పులు వస్తున్నాయటమ్మా. ఆ, అయ్యో ఎవరూ లేరట. ఇటువంటి. హలో దుర్గా, దుర్గా, దుర్గా. అవంతి పాప కదలట్లేదు దుర్గా. అయ్యో అయ్యో, నాకేం చెయ్యాలో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇంట్లో ఎవరూ లేరు. అయ్యో జానకి, కంగారు పడుకు. నువ్వు వెంటనే అవంతిని తీసుకుని రాజారాం హాస్పిటల్కి వచ్చి నేను మావయ్య ఇక్కడి నుంచి బయలుదేరుతాం. అయ్యో నేనా అవంతిని తీసుకుని ఎలా వెళ్ళను దుర్గా? నేను ఇప్పుడే క్యాబ్ బుక్ చేస్తాను. నేను మళ్ళీ చేస్తాను. నువ్వు ఎలాగైనా అవంతిని బయటికి తీసుకెళ్ళు. ఈ ముసలోడు ఎవరితో మాట్లాడిస్తున్నాడు? ఎందుకు టెన్షన్ పడుతుంది జానకి? అవంతి, అవంతి కొంచెం ఓర్చుకోమ్మా. క్యాబ్ వచ్చేస్తుందమ్మా. మెల్లగా ఓపిక తెచ్చుకుని. సరే అమ్మా ఏమైందమ్మా? మావయ్య అర్జెంట్ గా క్యాబ్ బుక్ చేయాలి. అక్కడ అవంతి చాలా డేంజర్ లో ఉంది. కడుపులో పాప కదలట్లేదంట. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. తొందరగా బుక్ చేయమ్మా, బుక్ చేయి. ఏదో టెన్షన్ పడుతుంది జానకి. సంథింగ్ ఈజ్ రాంగ్. అవంతి లే. దుర్గా క్యాబ్ బుక్ చేసింది. మనం హాస్పిటల్ కి వెళ్ళిపోదాం. నీకేం కాదు, కొంచెం ఓర్చుకో. బుక్ అయింది. జానకి, దుర్గా చెప్పు. అవంతిని బయటికి తీసుకెళ్ళు. ఈలోగా క్యాబ్ వచ్చేస్తుంది. అలాగే అలాగే దుర్గా, నేను తీసుకెళ్తాను. అయ్యో, మన హాస్పిటల్కి వెళ్ళిపోదాం. నీకేం కాదు, నేను తీసుకెళ్తాను. అయ్యో కొంచెం ఓర్చుకో. అయ్యో అయ్యో అవంతి, అవంతి లేమ్మా. అయ్యో కొంచెం ఓపిక తెచ్చుకో అవంతి, లేకపోతే చాలా ప్రమాదం అయిపోతుంది. బయలుదేరు, త్వరగా బయలుదేరు. కొంచెం ఓర్చుకోమ్మా, హాస్పిటల్కి వెళ్ళిపోదాం. అయ్యో అవంతి ఒక్క నిమిషం, క్యాబ్ వచ్చేస్తుందమ్మా. మెల్లగా ఓపిక తెచ్చుకోమ్మా. లేమ్మా, లేచి బయలుదేరు. అయ్యో దుర్గా, నా వల్ల కావట్లేదు. కొంచెం ఓర్చుకో అవంతి. అవంతి తట్టుకోలేకపోతుంది దుర్గా. ఒక్క నిమిషం ఉండు. క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు. హలో బాబు. వచ్చాను మేడం, లొకేషన్ దగ్గర ఉన్నాను. లోపల స్టెప్స్ దగ్గర ఇద్దరు లేడీస్ ఉన్నారు. నువ్వు ఒకసారి గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి కొంచెం వాళ్ళకి సాయం చెయ్యి. ఆ అమ్మాయి కడుపుతో ఉంది, పెయిన్స్ వచ్చేసాయి. ఓకే మేడం, నేను ఇప్పుడే వెళ్తున్నాను. ఓకే. జానకి, ఆ క్యాబ్ డ్రైవర్ లోపలికి వస్తున్నాడు. అతను మీకు సాయం చేస్తాడు. తనను కొంచెం జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పు. మేము బయలుదేరి వస్తున్నాం. ఓకేనా? జాగ్రత్త. రా రా అవంతి, జాగ్రత్తగా వెళ్ళు. భయపడకు, ఏం కాదు. నేను వచ్చేస్తున్నాను. మన హాస్పిటల్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. కొంచెం ఓర్చుకో. అయ్యో కొంచెం ఓర్చుకో అవంతి. మావయ్య, మనం వెంటనే హాస్పిటల్కి బయలుదేరాలి. పదండి. వీళ్ళెక్కడికో ప్లాన్ మీద వెళ్తున్నారు. అంటే నేను వీళ్ళని ఫాలో చేస్తే నా అనుమానాలకి సరైన సమాధానాలు దొరకొచ్చు. ఎస్, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అయ్యో కొంచెం ఓర్చుకో అవంతి. అయ్యో మేడం, మేడం బాబు, కొంచెం సాయం చేయి బాబు. రండి మేడం, జాగ్రత్త.
అయ్యో మేడం జాగ్రత్త. అవంతి జాగ్రత్త, జాగ్రత్త అమ్మా, చిన్నగా నడవండి. జాగ్రత్త. అయ్యో మేడం. అవంతి కొంచెం ఓర్చుకోమ్మా, ఓర్చుకోమ్మా. చిన్నగా జాగ్రత్త మేడం. కొంచెం ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో. నీకేం కాదు, ధైర్యంగా ఉండు. బాబు అవంతి జాగ్రత్త. రండి మేడం, జాగ్రత్త. వెళ్ళిపోదాం. ఎక్కండి ఎక్కండి, చిన్నగా చిన్నగా ఎక్కండి మేడం. జాగ్రత్త మేడం. అయ్యో అవంతి కొంచెం ఓర్చుకోమ్మా. మావయ్య త్వరగా వెళ్ళండి, వాళ్ళు త్వరగా హాస్పిటల్కి వచ్చేస్తారు. జానకి అవంతితో ఇబ్బంది పడిపోతుంది. అవంతి కూడా చాలా బాధపడుతుంది మావయ్య. కంగారు పడకు దుర్గమ్మ. ఇంకా 10 రోజుల్లో డెలివరీకి ఇంతలోనే కడుపులో బిడ్డ కదలకపోవడం ఏంటి మావయ్య? ఏం జరుగుతుందో నాకు చాలా భయంగా ఉంది. కంగారు పడకమ్మా, నువ్వు అందరి మంచి గురించి తాపత్రయపడుతూ ఉంటావు. నీకు మంచి చేయాలని ఆ దేవుడు తాపత్రయపడడా? ఏం కాదమ్మా, అవంతికి పాపకి ఏమీ కాదమ్మా. స్వామి, నాది స్వార్థం అనుకుంటావో ఆశ అనుకుంటావో నీ ఇష్టం, కానీ అవంతికి ఏం కాకూడదు, బిడ్డకు కూడా ఏం కాకూడదు. కాపాడు స్వామి. ఏంటమ్మా అంతలా షాక్ అయ్యావు? మావయ్య, మన వెనకాలే మనల్ని ఫాలో చేస్తూ ఆ మహేంద్ర వచ్చేస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్తున్నావో తెలుసుకోవాలని మనల్ని ఫాలో అవుతున్నట్టున్నాడు. అయ్యో, ఇప్పుడేం చేయాలి? మావయ్య, కొంచెం స్పీడ్గా పోనివ్వండి. మావయ్య, వాడు మన వెనకే వస్తున్నాడు. మనం త్వరగా హాస్పిటల్కి వెళ్ళాలి. వాడు గనుక మన వెనకే వస్తే మొత్తం కథంతా వాడికి తెలిసిపోతుంది. ఎలాగైనా వాడికి మనం దొరకకూడదు. మావయ్య, ఎదురుకుండా వెహికల్ వస్తోంది. అది మనల్ని క్రాస్ చేసిన వెంటనే ఆ 3 రోడ్ల జంక్షన్ లో మీరు లెఫ్ట్ కి ఫాస్ట్ గా వెళ్ళిపోనివ్వండి. అప్పుడు వాడు మనల్ని మిస్ అవుతాడు.
మిస్ చేసేసా. ఎటు వెళ్ళుంటారు వీళ్ళు? ఇటే వెళ్ళుంటారు. అమ్మయ్యా, తప్పించుకున్నాను తల్లి. మావయ్య, వాడు స్ట్రైట్ గా మెయిన్ రోడ్ మీదే వెళ్ళుంటాడు. మనం ఈ స్ట్రైట్ రోడ్ లో వెళ్తే వేరే రూట్ లో వెళ్ళిపోవచ్చు. అలాగేనమ్మా. పదండి. మేడం హాస్పిటల్కి వచ్చేసాం. ఓర్చుకోమా బాబు, లోపలికి వెళ్ళి హాస్పిటల్లో వాళ్ళు ఎవరినైనా తీసుకురా బాబు, తొందరగా వెళ్ళు. అలాగే మేడం. అవంతి, ఏం కాదమ్మా. అయ్యో, దుర్గా వాళ్ళు ఇంకా రాలేదేంటి? అయ్యో అవంతి, ఏం కాదమ్మా, కొంచెం ఓర్చుకో, ఏం కాదమ్మా. మావయ్య, మీరు జానకిని తీసుకుని అదిగో హాస్పిటల్ పైనున్న ఇంకా కన్స్ట్రక్షన్ కానీ ఫ్లోర్ కి తీసుకెళ్ళండి. నేను అవంతిని అడ్మిట్ చేసి వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడు నన్నెవరూ చూడకూడదు. వెళ్ళండి మావయ్య, త్వరగా వెళ్ళండి. అలాగేనమ్మా. అమ్మా జానకి, నువ్వు దిగమ్మా. అయ్యో మావయ్య, వచ్చేస్తారా? అవంతిని హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. పదండి మావయ్య. అమ్మా జానకి, అవంతిని దుర్గా అడ్మిట్ చేస్తుందమ్మా. ముందు నువ్వు దిగమ్మా. మీ ఇద్దరిని ఇక్కడ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకే మనం అటువైపు వెళ్దాం. పదమ్మా. అలాగే. పద పద. అవంతి, నువ్వేం కంగారు పడుతూ ఏమవ్వదు, నీకేం కాదు. అంత దుర్గి చూసుకుంటుంది. అమ్మా జానకి, తొందరగా దిగమ్మా. వస్తానమ్మా, జాగ్రత్త. పడుకోమ్మా. పదమ్మా. అవంతి, ధైర్యంగా ఉండు, దొరికొచ్చేసింది. పదమ్మా, పద పద. అయ్యో, అవంతి, అవంతి, ఏమైంది? నీకేం కాదు, ధైర్యంగా ఉండు. నీకేం కాదమ్మా. అయ్యో, నీకేం కాదు, నీకేం కాదు. కొంచెం ఓర్చుకో. స్ట్రెచ్చర్ వచ్చేస్తుంది, డ్రైవర్ వచ్చేస్తున్నాడు. ఉండు. అయ్యో మేడం, స్ట్రెచ్చర్ వార్డ్ బాయ్ తీసుకొచ్చారు. బాబు. లోపలికి వెళ్దానండి. వెళ్దాం. అవంతి, కొంచెం ఓర్చుకో, నీకేం కాదు. అరే చూస్తారండి, సాయం పట్టండి బాబు, పట్టండి. రండి మేడం. జాగ్రత్త. జాగ్రత్త. సిస్టర్, సాయం పట్టండి, జాగ్రత్త. నువ్వేం టెన్షన్ పడుకో, నీకేం కాదమ్మా. పాప కదలట్లేదు. డాక్టర్ వచ్చేస్తారు, డాక్టర్ గా చూసుకుంటారు. టెన్షన్ పడక ఉంది. నీకు తొలి కాన్పు కదా, అలాగే ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడుకో. టెన్షన్ పడితే బిడ్డ అడ్డం తిరుగుతుందమ్మా. ప్లీజ్ అవంతి, కొంచెం ఓర్చుకో. డాక్టర్, డాక్టర్. డాక్టర్ చూడండి, అవంతి. డాక్టర్, పాప కదలట్లేదు. దుర్గ గారు, అడ్మిట్ డేటు 18th ఇచ్చాను కదా, ఎర్లీగా పెయిన్స్ వచ్చాయన్నమాట. అవును డాక్టర్, బిడ్డ కదలడం లేదంటుంది. కొంచెం చూడండి. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటానుగా. అవంతి, నువ్వు కంగారు వెంటనే పడకు. ఆపరేషన్ థియేటర్కి అంతా మంచి తీసుకెళ్ళండి. జరుగుతుంది. వెంటనే డాక్టర్ పద్మావతి గారిని ఆపరేషన్ థియేటర్కి రమ్మని చెప్పండి. అలాగే మేడం. డాక్టర్, బిడ్డ కదలడం మీరేం కంగారు లేదంటుంది. పడకండి, కొంచెం నేను చూడండి. చూసుకుంటానుగా.
అవంతి సేఫ్గానే ఉంది. బేబీ సారీ, బేబీ కడుపులోనే చనిపోయి పుట్టింది.